ఇండియా యుఎన్ఎస్సి టెంపరరీ సీట్ వద్దనుకుని పర్మనెంట్ సీట్ కోసం క్యాంపెయిన్ ఎందుకని లాంచ్ చేశారు? మన దేశం ఎందుకని ఈ యుఎన్ లో టెంపరరీ సీట్ ని వద్దు అని అంటుంది? మనకి పర్మనెంట్ సీట్ రాకుండా చేస్తున్న దేశం ఏంటి? ఎందుకని మనకి వీటో పవర్ రాకుండా చేస్తుంది అన్నది ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి. మీకు గనక నా కంటెంట్ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ గా మనం వీటో అంటే ఏంటి అన్నది తెలుసుకుందాం. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఏదైనా రిజల్యూషన్ ఆమోదం పొందాలంటే అందులో ఉన్న 15 సభ్యుల్లో అట్లీస్ట్ 9 మెంబర్స్ సపోర్ట్ చేస్తూ ఓట్ వేయాలి. కానీ ఇక్కడ మరొక స్పెషల్ రూల్ ఉంది. అదేంటి అంటే ఈ యుఎన్ఎస్సి లో 5 పర్మనెంట్ కంట్రీస్ ఉన్నాయి. అదే చైనా, రష్యా, అమెరికా, ఫ్రాన్స్ అండ్ యూకే. ఈ దేశాల్లో ఏ ఒక్క దేశం కూడా నో అని చెబితే ఆ రెజల్యూషన్ చెల్లదు. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు మన దేశం యుఎన్ లో పాకిస్తాన్ కోసం చెబుతాము ఏమని, అరే బాబు పాకిస్తాన్ అనే దేశం మొత్తం ఉగ్రవాదులరా, వాళ్ళని ఉగ్రవాదం దేశం అని ముద్ర వేయండి. అలా అయితే వాళ్ళు ఉగ్రవాదానికి సపోర్ట్ చేయరు అండ్ ఆల్సో వాళ్ళు కూడా చెయ్యరు అని అంటే ఇక్కడ ఫ్రాన్స్, అమెరికా, యూకే అండ్ రష్యా ఎస్ అని చెప్పింది అనుకోండి. బట్ చైనా మాత్రం ఒప్పుకోకుండా వీటో చేసింది అనుకోండి. అప్పుడు పాకిస్తాన్ అన్నది ఉగ్రవాది దేశం కాదు అని అర్థం. ఇది వీటో అన్నమాట. అయితే ఈ వీటో ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎందుకు చేశారు అన్నది కూడా చెప్తాను, వినండి. 1945వ సంవత్సరంలో వీటో క్రియేట్ అయింది. సెకండ్ వరల్డ్ వార్ లో ఎవరైతే గెలిచారో వాళ్ళు మాత్రమే ఇక్కడ పర్మనెంట్ గా ఉన్నారు. అంటే అమెరికా, ఫ్రాన్స్, యూకే, రష్యా, చైనా వీళ్ళు స్థాపించినదే ఈ యుఎన్ఎస్సి. సో ఇక్కడ మన ప్రాబ్లం ఏమిటంటే ఈ యుఎన్ఎస్సి అన్నది స్టిల్ 1945 లోనే ఉంది. అంటే ఈ కొత్త దేశాలు రానివ్వలేదు, అలానే ఎటువంటి కొత్త రూల్స్ కూడా పెట్టలేదు. ఇంకొక థింగ్ ఏమిటంటే మీరు కావాలంటే చూడండి, ఈ యుఎన్ఎస్సి లో ఉన్న దేశాలే యుద్ధాల్లో ఉంటాయి, యుద్ధాలు చేస్తూ ఉంటుంది. సో మీకు ఇక్కడ అర్థమైందిగా యుఎన్ఎస్సిలో ఏం జరుగుతుంది అన్నది. ఇప్పుడు డైరెక్ట్ పాయింట్ కి వస్తాను. మన దేశం టెంపరరీ సీట్ ని ఎందుకు వద్దు అనుకుంది? ఎందుకంటే ఇక్కడ యుఎన్ఎస్సి వాళ్ళు మనల్ని యుఎన్ఎస్సిలో సీట్ ఇస్తాము కానీ వీటో పవర్ అన్నది మనకి ఉండదు అని చెప్తున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, వీటో పవర్ లేకపోతే ఏ సీట్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? అందుకనే మన దేశం ఆ టెంపరరీ సీట్ ని వద్దు అని అంటుంది. అయితే ఇక్కడ మనల్ని వీటో పవర్ రాకుండా ఆపుతున్న దేశం ఏంటి? అదే గుంటనక్క దేశం అయిన చైనా. చైనా మనల్ని యుఎన్ఎస్సి లో పర్మనెంట్ సీట్ రాకుండా 1945 నుంచి తొక్కుకుంటూ వస్తూనే ఉంది అండి. ఎందుకంటే మనకి గనక యుఎన్ఎస్సి లో పర్మనెంట్ చేసి వీటో పవర్ మన చేతికి వస్తే ఇక చైనా పవర్ అన్నది ఏషియా కాంటినెంట్ లో తగ్గిపోతుంది అనమాట. సపోజ్ మనం న్యూక్లియర్ వెపన్స్ ని ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాము, అప్పుడు చైనా మన మీద యుఎన్ఎస్సి లో కంప్లైంట్ ఇచ్చింది, అప్పుడు మనం వీటో చేస్తాము. ఇలా మనం ఎక్కడ డెవలప్ అయిపోతామో అని చైనా మనల్ని ఆపుతూనే వస్తుంది. ఇక్కడ మన కంట్రీ ఇప్పటికే 8 టైమ్స్ నాన్ పర్మనెంట్ మెంబర్ గా పనిచేసిందండి. అంటే 1950-51 నుంచి 2021-2022 వరకు. ఇంకా ఎన్ని రోజులు ఈ అణిచివేత అనుకుని మన ఎస్ జయశంకర్ గారు శాంతి విజన్ తో 2028-2029 టర్మ్ కోసం యుఎన్ఎస్సి నాన్ పర్మనెంట్ టెంపరరీ సీట్ కోసం అధికారంగా క్యాంపెయిన్ లాంచ్ చేసింది. అయితే దీనికి మన దేశం ఏం చేయాలి? మనం 2028 వరకు వెయిట్ చేయాలి. ఒకవేళ కనుక 2028లో కూడా మనకి పర్మనెంట్ సీట్ రాలేదు అనుకోండి, ఆ నెక్స్ట్ నుంచి మనం యుఎన్ఎస్సి మాటలు వినకుండా మనకి మనం సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది అన్నది నా అభిప్రాయం. మనం టెంపరరీ సీట్ తీసుకోవడం మంచిదేనా? మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలానే నా కంటెంట్ గనక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. వీటి మీద మరిన్ని అప్డేట్స్ తెస్తూనే ఉంటాను. జై హింద్.